నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. సంచలనమైన వార్తగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎందుకంటే విజయ్ గెలుపుపై పవన్ ఫస్ట్ రియాక్షన్, వాటర్ తీర్పు, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎనాలిసిస్ అంటూ విపరీతమైన కథనాలు నేడు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. నచ్చితే పట్టాభిషేకం, కాదంటే రాజకీయ వనవాసం. మరి బెంగాల్ కోటలో కాషాయ జెండా, తమిళనాట విజయ్ జైత్రయాత్ర. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ టార్గెట్, 5 రాష్ట్రాల ఫలితాలపై పవన్ మార్క్ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా మారుతుంది. మరి పొలిటికల్ థ్రిల్లర్, పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్లో దాగి ఉన్న అసలు అర్థం ఇదేనా? 5 రాష్ట్రాల ఎన్నికల సమరం ముగిసింది, ఫలితాలు నగారా మోగింది. దేశ రాజకీయ ముఖ చిత్రంపై ఒక కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. అటు బెంగాల్ కోటలో కాషాయ జెండా రెపరెపలాడింది, ఇటు తమిళనాడు తలపతి విజయ్ రాజకీయ సంచలనాన్ని సృష్టించారు. అస్సాం, పుదుచ్చేరిలో పాత కోటలు పటిష్టమయ్యాయి, కేరళలో మార్పు గాలి వీచింది. మరి ఈ 5 రాష్ట్రాల తీర్పును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ విధంగా విశ్లేషించారు? ఇది అందరిలోని జరుగుతున్న చర్చ. ఓటర్ మనోగతాన్ని ఆయన ఎలా చదివారు? పవన్ విశ్లేషణ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? మరి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పొలిటికల్ అనాలిసిస్పై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇక్కడ ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎవరు బంటు అవుతారో ఊహించడం చాలా కష్టం. తాజాగా వెలువడిన 5 రాష్ట్రాల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలే సృష్టించాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నచ్చితే నీరాజనం, నచ్చకపోతే నిర్దాక్షిణ్యం. ఇదే పవన్ విశ్లేషణ సారాంశం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఇక్కడ బీజేపీ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఇది ఒక అకుంఠిత దీక్షకు దక్కిన ప్రతిఫలమని పవన్ కొనియాడారు. మమతా బెనర్జీ ఇలాంటి ధీటైన నాయకురాలను ఢీకొట్టి బెంగాల్ ప్రజల హృదయాల్ని గెలవడం వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాల ఏళ్లనాటి తపస్సు ఉందని ఆయన విశ్లేషించారు. కేంద్రంలో ఉన్న సర్కార్ రాష్ట్రంలోనూ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఆ డబుల్ ఇంజన్ నమ్మకమే బెంగాల్ ప్రజలను బీజేపీ వైపు తిప్పుకుందని పవన్ విశ్లేషించడం విశేషం. మరి మోదీ వ్యూహం, అమిత్ షా చాణక్యం. సువేందు అధికారి పోరాటం వెరసి బెంగాల్ కోటపై కాషాయ జెండా రెపరెపలాడిందని పవన్ కితాబిచ్చాడు. ఇక దక్షిణాది రాజకీయాల వైపు చూస్తే తమిళనాట ఒక నవశకం మొదలైంది. సినీ గ్లామర్ నుంచి పొలిటికల్ పవర్ వరకు దళపతి విజయ్ ప్రయాణం అద్భుతమని పవన్ ప్రశంసించారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారాన్ని అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఒక యువనేతగా విజయ్ సాధించిన ఈ విజయం తమిళ రాజకీయాల్లో కొత్త మలుపు అని పవన్ అభివర్ణించారు. అయితే ఇదే సమయంలో తమ మిత్రపక్షాలైన అన్నాడీఎంకే, బీజేపీ కూటమి చేసిన పోరాటాన్ని కూడా ఆయన గుర్తు చేయడం గమనార్హం. ఈ గెలుపు వెనుక ఒక పెద్ద సినిమాటిక్ రివెంజ్ డ్రామా కనిపిస్తుంది. విజయ్ సినిమాలకు అడ్డంకులు సృష్టించారు, పర్సనల్ లైఫ్ మీద అవాకు చవాకులు పేలారు, కేసులు పెట్టి అడ్డుకోవాలని చూశారు. ఇంత జరుగుతున్నా విజయ్ ఏ రోజు నోరు విప్పి పెద్దగా విమర్శించలేదు. కులం, మతాల జోలికి వెళ్ళలేదు, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను విమర్శిస్తూ తాను వస్తే ఏం చేస్తాడో అనేది మాత్రమే చెప్పాడు. చాయిస్ మీదే అని జనానికి వదిలేశాడు. ఇక ధనవంతులు, మంది మార్బలం ఉన్నవారు కాదు, కామన్ మ్యాన్లకే అవకాశం ఇచ్చాడు. సొంత కారు డ్రైవర్, సామాన్య వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వడం. ఇక బీఫామ్తో పాటు ఎవ్వరికి పైసా ఇవ్వలేదు. ఎన్నికల్లో నయా పైసా పంచలేదని టాక్. కానీ ఫలితం చాలామందికి ఆశాకిరణం. అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నిటికీ కనువిప్పు అని అభివర్ణించారు ఆయన. కేరళ మార్పు గాలి వీచిందని, అందుకు ఓటర్లు యూడీఎఫ్కి పట్టం కట్టారని పవన్ విశ్లేషించారు. అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ తన పట్టును నిలబెట్టుకోవడాన్ని ఆయన స్వాగతించారు. ఇక హిమంత్ బిశ్వ శర్మ లాంటి నేతల నాయకత్వాన్ని ప్రజలు మరోసారి జై కొట్టారని పవన్ పేర్కొన్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ విశ్లేషణ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రజల దగ్గర రాజీ పడే ప్రసక్తే లేదు. పాలన బాగుంటే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు, పాలన గాడి తప్పితే గద్దె దించి పాతాళానికి తొక్కేస్తారు అని. ఈ ఫలితాలు ప్రజాస్వామ్యానికి ఒక మేలు కొలుపు అని పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్ ద్వారా చాటి చెప్పారు. నాయకులకు హెచ్చరికలు పంపిస్తూనే విజేతలకు అభినందనలు తెలిపారు కూడా. మొత్తం మీద మరి పవన్ చేసిన ఈ విశ్లేషణ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తిగా జరుగుతున్న చర్చ. 5 రాష్ట్రాల ఫలితాలు,
పవన్ కళ్యాణ్ చేసిన మార్క్ విశ్లేషణ. ఓటర్లలో పెరిగిన రాజకీయ చైతన్యానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న కాలంతో పాటు ప్రజల తీర్పు కూడా అంతే వేగంగా మారుతుందని పవన్ తన మాటల ద్వారా నిరూపించారు. ఒక పక్క విజయ్ని ప్రశంసిస్తూనే మరోపక్క అధికారం అన్నది చాలా జాగ్రత్తగా నడిపించాల్సిన ఇంజన్. ఎందుకంటే అది ఏమాత్రం గాడి తెప్పినా ఎంత అద్భుతమైన విజయాలు లభించాయో అంత దారుణంగా ఓడిపోవలసిన పరిస్థితి వస్తుందని దళపతికి సోదరభావంతో పవన్ చెప్పకనే చెప్పారు. చూద్దాం మరి పవన్ విశ్లేషణ రానున్న రోజుల్లో మరి గెలిచిన పార్టీలు ఆ ప్రజలకి ఎలాంటి పాలన అందిస్తాయన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.